పద. ఆ దండాలేంటి? మీరేమో డ్రైవింగ్ నేర్చుకోమంటారు, నాకేమో భయంగా ఉందండి. కస్తూరిబా కాలేజ్ అమ్మాయిల డిక్షనరీలో భయం అనే మాటే లేదు. రండి, స్టార్ట్ చేయండి. అబ్బా, 4 రోజుల నుంచి నేర్చుకుంటున్నారు, ఇంకా ఫస్ట్ గ్రేడ్ కూడా రావట్లేదు. ఇట్టకైతే ఎట్టకండి. పదండి పదండి. అది అది ఇలా సైడ్ లాగేస్తుంది ఏమిటండి? ముందు హ్యాండిల్ స్టడీగా పట్టుకోండి. అయినా వెళ్ళిపోతుందండి. స్టడీగా రైట్ లెఫ్ట్. అది నేను చెప్పేది వినండి, ముందు స్టడీగా పట్టుకోండి. అయినా పక్కకే లాగేస్తుందండి. ఎందుకు లాగేదు? మీరు ఇలా పళ్ళు బిగబట్టి వణుకుతూ డ్రైవ్ చేస్తే పక్క కర్మ పైకే లాగేస్తుంది. అదిగో అది చూడండి, నీకేం భయం లేదు, నేను ఉన్నాను కదా. కరెక్ట్, కరెక్ట్ కరెక్ట్, అలా. వెరీ గుడ్. అది అది చూడండి. స్లో. కరెక్ట్ కరెక్ట్. కొంచెం స్లో చేయండి, స్లో చేయండి. బ్రేక్ బ్రేక్ సారీ అండి. ఏంటి సారీ? కొంచెంలో తప్పిపోయింది కానీ లేకపోతే ఏమయ్యేది? ఏమయ్యేదిరా? ఏమయ్యేది రానా? ఎక్కి కూర్చో. ఏమయ్యేదో నిజంగా నీకు గుద్ది చూపిస్తాను. ఎక్కరా? ఎక్కువ. ఎక్కుతా. ముందా సచివతి నా వెనకాల కూర్చోబెట్టురా. రావే. ఇదిగో హయగ్రీవరావు, హద్దు మీరుతున్నావు. ఏ నువ్వు ఈ సత్యవతిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చేతులు ఎక్కడ పడితే అక్కడ హద్దుల్లోనే వేస్తున్నావా? హద్దులు దాటుతున్నావు, హద్దుల్లోనే ఉన్నావు. అది మా సొంత విషయం. ఒక్కడే ఎలా చూసుకుంటాను? నువ్వెంత పొరమొక్క ఇవాళ తెలిసింది. కలిసే లక్ష్మి, అది వాళ్ళ బొమ్మ, బాగుండదు. వాళ్ళ బొమ్మ వాళ్ళకిచ్చే, పరువు పోతుంది. చెప్పేది విను. కాదండి, ఇది నా కృష్ణుడే. ఇక్కడ వెన్న తినేందుకు వచ్చాడు. వాళ్ళు వెన్న తినిపించి వెనకాల పంపిస్తారులే. అయ్యా ఏమనుకోకండి, నువ్వు బయలుదేరు. నువ్వు రా చెప్తా. చింత చెట్టు మీదకి జంపాజీ ఎక్కినట్టు ఎక్కడ కాదండి, నా కృష్ణుడు కాళీయమర్దనం చేస్తున్నాడు. కనిపించిన ప్రతివాడు నీకు కృష్ణుడే. చంపేస్తా. అలా అనుకుంటే మిమ్మల్ని కూడా కృష్ణుడే అనుకుంటున్నాను. నన్ను మాత్రమే అనుకో, అంతే. నువ్వు దిగరా. ఏమిటి స్వామి, ఆనాడు మా చీరలు నువ్వు దొంగిలిస్తే ఈనాడు ఆ కసితో మీ అక్షరాలు ఎవరైనా దొంగిలిచ్చారా? అలా నట్టుతూ మాట్లాడుతున్నావు ఏమిటి స్వామి? నేను నత్తి కృష్ణుడు అండి. ఏమయ్యా హయగ్రీవరావు, గతంలో ఒకసారి వాడి చేత తన్నులు తిన్నావు కదా, మళ్ళీ బుద్ధి లేకుండా వాడి జోలికి ఎందుకు వెళ్ళావు? దిగి ధైర్యంగా పారిపో. పారిపోవడం కాదు, వాడి పళ్ళు రాలగొడతాను. సాయంత్రం లోపల మొత్తం అయిపోవాలి. కానివ్వండి. సుందరయ్య, ఏంటండి? నేను నిన్నోటి అడుగుతాను, నువ్వేమనుకోగా? మీరు అడిగితే నేనేమనుకుంటానండి, అడగండి. నిన్న హయగ్రీవరావు నువ్వు ఒక అమ్మాయిని వెంటేసుకుని తిరుగుతున్నావు అన్నందుకు కోపం వచ్చిందా, లేకపోతే నీ నెత్తిని ఎక్కిరించినందుకు కోపం వచ్చిందా? నత్తిని ఎక్కిరిస్తే నాకు కోపం రాదండి. దేవుడు పెట్టిన లోపానికి కోపం ఎందుకండి? మిమ్మల్ని అన్నందుకు నాకు కోపం వచ్చిందండి. సంస్కారం లేని వెధవలు పురుగులు ముట్టి వస్తారు. అది సరే కానండి, ఈటీవీలో బాలుగారి పాడుతా తీయగా కోసం మీకు పాట నేర్పాను కదండి, అదేనండి వసంతుడికి ఎలా అది మీకు వచ్చేసింది కదండి. నీకలా బాగా నత్తొచ్చినప్పుడు ఓ పని చేయకూడదు, పోతుంది. ఏంటండి అది? ఏమిటంటే, నీకు ఏ అక్షరం మీదైతే నత్తొస్తుందో ఆ అక్షరాన్ని అక్కడే వదిలేసి, అవసరమైతే ఆ భాషను కూడా వదిలేసి ఇంకో అక్షరం మీదకి వెళ్ళిపోయి ఇంకో భాషలో మాట్లాడేసాయి. ఏమిటో నాకు అర్థం కావట్లేదేంటి? ఇప్పుడు తెలుగులో నీకు ఒక అక్షరం మీద తన్నిందనుకో, వెంటనే ఇంగ్లీష్ లోనో కన్నడంలోనో తమిళంలోనో మాట్లాడేసాయి. అలా చేస్తే నచ్చిపోతుందంటారా? చూద్దాంగా. ఇప్పుడు హయగ్రీవరావు లాగా నీ కోపం వచ్చేలానే మాట్లాడతాను. అంటే మీరు చెప్పిన పద్ధతిలో నేను సమాధానం చెప్పాలి, అంతేగా? అంతే. ఏం సుందరయ్య, ఏంటోయా? పాపం సత్యవతికి చిన్నప్పుడే మొగుడు పోయాడు కదా, నీకు జాలిగా లేదా? ఎందుకు లేదు? దేవుడు దేవుడు అనుకుంటాం కానీ ఆయన చేసేవన్నీ హి మేక్స్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. హి ఇస్ లైక్ us. అంతే కదా? అంతే అంతే. నెక్స్ట్
మరి అలాంటి అమ్మాయిని వెంటేసుకొని అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నావుగా. పిచ్చి పిచ్చి ఉద్దేశాలతో తిప్పితే మాత్రం భగవాన్ భీ మాఫ్ నహీ కరేగా. అవుననుకో, కానీ ఒకరికొకరు అంత దగ్గరగా కళ్ళు కలిసిపోతూ ఒళ్ళో ఉరిసిపోతూ ఆ అమ్మాయి మనసు కరిగిపోతే ఇందాక నుంచి నోడ్దా ఇదిని యాకేని వై ఆర్ ఇమాజినింగ్ సో మెనీ థింగ్స్. అది కాదు, మరిద్దరూ అదే మీరిద్దరూ వయసులో ఉన్నవాళ్ళు, మాట కలిసి మనసు కలిసి ఆ తర్వాత అది పెళ్లి దాకా దారి తీస్తే ఆ దారిలో వెళ్ళిపోవడమే జరగాల్సిందేదో నడకం. ఇంత మాదిరి కడవలు ఎల్లి వెచ్చిరిందా నాంగ యారి ఆపటానికి. నిజంగా ఇది నీ మనసులోని మాటే అయితే నా మనసులో ఉన్నది చెప్పేనా? ఏమండి, నాకు ఒక చిన్న డౌట్. ఇందాకటి నుంచి వాడేదో ఊహిస్తున్నట్లు మీరు మాట్లాడుతున్నారే, అసలు మీ మనసులో ఉన్న మాట నాకు ఎలా తెలుస్తుందండి? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.